వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఫైనల్గా అయితే ఓజీ మూవీ రిలీజ్ అయితే అయిపోయింది. మరి ఏ విధంగా ఆడుతుంది, ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యిందా, అండ్ ఆ రివ్యూ ఎలా ఉంది, కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ట్రోలర్స్కి ఏం చెప్తారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఫైనల్గా అయితే మనకి ఓజీ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందంటారా ఈ మూవీ? సో ఫైనల్గా మీరు చూసినంత వరకు ఈ మూవీ ఎలా ఉంది, అండ్ ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? అంటే ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే చూడాలంటే ఈ సినిమా ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగ లాంటి సినిమా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా చాలా రోజుల తర్వాత, అంటే దీనికి ముందు హరిహర వీరమల్లో అయితే పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. అంతకుముందు సినిమాలు బ్రో కానీ, భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ కానీ అవి ఓ రేంజ్ వరకు అనిపించుకున్నా కూడా ఫ్యాన్స్ని మరీ అలాగా ఎంటర్టైన్ చేసిన సినిమాలు అయితే కావాలి. బట్ వేరేజ్ ఓజీ ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ లాంటి సినిమా. ఇక అంటే ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ప్రజెన్స్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన కనిపించే ప్రతి సీన్ కూడా ఏల్లో వేసేలాగా ఉంది. సో పవన్ అలాగే మేకింగ్ స్టాండర్డ్స్ కూడా, సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. పర్టికులర్గా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే ఇందులో ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఒక విధంగా అయితే, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే తమన్ గారిది మ్యూజిక్ ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక హీరో అయితే తమన్ ఇంకో హీరో అని చెప్పి చెప్తున్నారు. ఆ రేంజ్ లో ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే చాలా సీన్స్ని అద్భుతంగా ఎలివేట్ చేసేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. మన గూస్ బంప్స్ వస్తుంటాయి కొన్ని సీన్స్. ఇంకా ఫ్యాన్స్కి అయితే పూనకాలు తెప్పించేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. అంటే అతన్ని మొన్నటి వరకు ఎన్బీకే తమన్ అనేవాళ్ళు, నందమూరి తమన్ అని అలాగనేవాళ్ళు. ఇప్పుడు కొనిదెల తమన్ అనేలాగా ఉంది. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణకే కాదు, ఆయన కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో హరిహర వీరమల్లు మినహాయిస్తే దాదాపుగా ఈ గత 4-5 సినిమాలుగా అన్నిటికీ తమనే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. సో ఆ రకంగా తమన్ బాలకృష్ణ సినిమాలకు ఏ రేంజ్లో అయితే చేస్తాడో, పవన్ కళ్యాణ్ సినిమాకి పర్టికులర్గా ఓజీ సినిమాకి మొత్తం ప్రాణం పెట్టి ఆర్ఆర్ చేశాడని మనం చెప్పొచ్చు. సార్, అదే విధంగా కలెక్షన్స్ విషయానికి వస్తే, సో మరి ఓజీ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే మనకి ఓవరాల్ ఇండియా చూసుకున్నా కానీ, వరల్డ్ వైడ్ చూసుకున్నా కానీ, ఓవర్సీస్ ఎలా ఉంది? అంటే థియేటర్కల్గా ఈ సినిమాకి ఇంచుమించు ఒక 200 కోట్లు బిజినెస్ అయిందని చెప్పి మనకి తెలుస్తుంది. నైజాము, సీడెడ్, ఓవర్సీస్ అన్నీ కలిపితే 200 కోట్ల పైన అయిందని తెలుస్తుంది. అలాగే అదనంగా ఇంకా మిగతా రైట్స్ ఉంటాయి కదా, ఆడియో, ఓటీటీ, శాటిలైట్, అవన్నీ కలిపితే 350 కోట్లు వరకు జరిగిందని తెలుస్తుంది. ఏదైతే థియేటర్కల్గా జరిగిన 200 కోట్లు సునాయాసంగా రాబట్టే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ డేనే 100 నుంచి 150 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. అంటే ప్రీమియర్స్ కూడా ప్లస్ అవడం వల్ల, దానికి రేట్లు బాగా పెంచడం వల్ల ఒక 100 కోట్లు దాటేలాగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇదే రేంజ్లో ఇప్పుడు ఉన్న, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు దీనికి కనెక్ట్ అవుతారనే ఒక చిన్న డౌట్ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది మనకు రేపు ఎల్లుండిలో మనకి ఆ విషయంలో క్లారిటీ వస్తుంది. అదే, అంటే మూవీలో ఎక్కువ బ్లడ్ ఉంది అని అంటున్నారు. దానివల్ల ఓన్లీ అడల్ట్స్ చూడాలి, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ కాదేమో అని చెప్పేసి కూడా కొందరు ట్రోల్ చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు? అవును, అంటే నిజంగానే హింస చాలా ఎక్కువగా ఉంది, మోతాదు మించి ఉంది. అంటే యూత్కి కనెక్ట్ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు ఈ సినిమాలకి సంబంధించినంత వరకు మహారాజు పోషకులు ఎవరంటే యూతే కదా. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే అలాగే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్కి లేడీస్లో కూడా చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది. అంటే సకుటుంబ సమేతంగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు పవన్ కళ్యాణ్ సినిమాలు. కానీ ఇంతకుముందు ఆయన నటించిన ఏ సినిమాలోనూ లేనంత హింస ఈ సినిమాలో ఉంది. అది ఖచ్చితంగా కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. సో మూవీలో ఇందులో ఇంకా మైనస్లు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్?
మైనస్లు అంటే అదే కథనాల పరంగా స్టోరీ స్క్రీన్ ప్లే విషయంలో స్క్రీన్ ప్లే వరకు ఓకే, అంటే దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలని చేశాడు. స్టోరీనే బాగా థిన్ లైన్ అనమాట. అంటే అంతకుముందు ఆయన యాక్ట్ చేసినటువంటి బాలు పంజా ఇటువంటి సినిమాలను మళ్ళీ రీమేక్ అది చేసినట్టుగా రీమేక్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా కథ ఏంటన్నది పెద్దగా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఆడియన్స్. కథనం ఎంత గొప్పగా ఎంత భక్తి కట్టించేలాగా ఉంది అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే టీవీల్లో లేదంటే కంప్యూటర్లో మొబైల్ ఫోన్స్లో వందల సార్లు వేల సార్లు చూసిన సినిమాలను కూడా థియేటర్లో చూస్తున్నారు కదా అప్పుడు. కాబట్టి కథ గురించి ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు. చూస్తున్నంతసేపు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా చూసినప్పుడు ఇది ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే నేరేషన్ బాగుండేది అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు సుజీత్ గారు ఏదైతే ఇప్పుడు ఓజీ మనకి డైరెక్ట్ చేశారో, అండ్ అంతకుముందు మనకి సాహోలో ఏ విధంగా చూపించారో మనం అయితే చూసాము. సో అందులో చేసిన ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సాహోలో, సో ఈ ఓజీలో అవన్నీ సరిదిద్దుకున్నారు అనుకోవచ్చా? అంటే సాహో సినిమా అనేది వేరు, ఈ సినిమా అనేది వేరు. అయితే నువ్వు చెప్పినట్టు సాహోలో కూడా అతనికి మేకింగ్ ఎక్స్ట్రాడినరీ మేకింగ్ ఉంది. చాలా అద్భుతంగా విజువల్స్ ఉన్నాయి. చాలా బాగా తెరకెక్కించాడనే ఒక పేరు వచ్చింది. దానివల్ల ఈ సినిమా పవన్ కళ్యాణ్ కూడా తనకి ఇవ్వడం జరిగింది. కానీ కథనాల పరంగా ఆ సాహో విషయంలో ఎలాగైతే అతను కొంత అశ్రద్ధ చూపించాడో దీని మీద కూడా అంతగా శ్రద్ధ పెట్టలేదేమో. సరే, పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఈ ఓజీ వచ్చాక వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో మీకు అలా ఏమైనా అనిపించిందా? అవును, నిజంగా. అంటే పవన్ కళ్యాణ్ తెర మీద చూస్తున్నంతసేపు మనకి ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ఎక్కువగా ఈ రాజకీయ ప్రసంగాలు లేదంటే వీటిని చూస్తున్నాం కదా. ఈ తెర మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసినప్పుడు చాలా అంటే మనకే అలా అనిపిస్తే ఇంక ఫ్యాన్స్కి చెప్పాను కదా, అదొక దీనిలాగా ఖుషీలో పవన్ కళ్యాణ్ లేకపోతే తమ్ముడు బద్రి అలాగ ఉన్నాడు ఆయన. అంటే దానికోసం ఎంతో కష్టపడి ఉంటాడు. అలా అని చెప్పి వాటిని గ్రాఫిక్స్ తోటో దీంతో మేనేజ్ చేశారనడానికి కూడా లేదు. బయట మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు కదా, సినిమాలో ఎలాగైతే ఉన్నాడో బయట కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి ఇది అదొక ప్లస్ పాయింట్ అనమాట సినిమాకి సంబంధించినంత వరకు. వింటేజ్ పవన్ కళ్యాణ్ అన్నది పెద్ద ప్లస్ పాయింట్. సార్, మూవీలో ఏమైనా ఓవర్ వైలెన్స్ ఏమైనా అనిపించిందా? ఓవర్ యాక్షన్ సీన్స్ ఏమైనా అనిపించాయా? ఓవర్ యాక్షన్ కాదు కానీ వైలెన్సే కొంచెం ఓవర్గా ఉందని మాత్రం డెఫినెట్గా అనిపించింది. అందువల్ల దానికి ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందాక నువ్వు అన్నట్టు ఏ సర్టిఫికేట్ అంటే ఒక సర్టెన్ ఏజ్ దాటితేనే పర్మిట్ చేయాలి. 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఎంతో ఇది ఉంటుంది. ఆ వయసు దాటిన వాళ్ళను మాత్రమే థియేటర్లోకి అనుమతించాలి. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 16 ఏళ్ళు లోపు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ సినిమాలకి దూరం చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతోటి వెళ్ళాలంటే ఉదాహరణ చిన్నపిల్లలు ఉంటారు, 10 ఏళ్ళు 11 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలు ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం లేని సినిమా కదా ఇది. ఇటు బస్సులో లోపలికి వాళ్ళని అలౌ చేయకూడదు. U/A అంటేనేమో పెద్దలు పిల్లల్ని తీసుకెళ్ళవచ్చు, అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా చూడొచ్చు. ఇదేంటి ఏ సర్టిఫికేట్ సినిమా అంటే ఎట్టి బస్సులో వాళ్ళని లోపలికి అనుమతించకూడదు. దానివల్ల కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి అడ్డంగా మారుతుంది. అంతే కదా, ఫ్యామిలీలో చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి సినిమాకి వెళ్ళలేరు కదా. ఆ విధంగా చూసినప్పుడు వసూళ్ళ మీద ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మరి ఎందుకని అంత మరి రక్తపాతం ఎక్కువ చూపించారో మరి మనకి తెలియదు కానీ. సో సార్, ఫైనల్గా మరి మూవీ గురించి చెప్పాలంటే అంటే బ్లాక్ బాస్టర్ అని చెప్తారా, ఏమని చెప్తారు? మూవీ హిట్టా ఫట్టా అంటే ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బ్లాక్ బస్టర్ సినిమా. జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక అబోవ్ యావరేజ్ సినిమాగా మనం చెప్పొచ్చు. అంటే పర్టికులర్గా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. టేక్ ఆఫ్ కానీ కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ, ముఖ్యంగా ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది పవన్ కళ్యాణ్ది, అది అసలు ఒక రేంజ్లో తీసాడు. అలాగా కొన్ని సీన్స్ ఫ్యాన్స్కే కాదు జనరల్ ఆడియన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉన్నాయి. వేరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత గ్రాఫ్ తగ్గినట్టుగా, రేంజ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ పర్లేదు బాగుంది అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా మళ్ళీ
సింపుల్గా తేల్చాడు, ఇంకొంచెం బాగుండేది అనిపించేలాగా ఉంటుంది. ఓవరాల్గా డెఫినెట్గా ఇది కమర్షియల్గా మంచి విజయం సాధించే సినిమాగా నిలబడుతుందని నా అంచనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్.